భారత రాజ్యాంగ పీఠికని చదివేటప్పుడు మనం ఒక ప్రమాణం చేద్దాం. ఇప్పుడు మనం ప్రభుత్వాలను డిమాండ్ చేసేది రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలని మనం డిమాండ్ చేద్దాం. అందుకని మనం మొదట ఈ రాజ్యాంగ పీఠికను చదువుతాం. మీరు రిపీట్ చేయండి. Hey friends, we are starting this meeting with the preamble of our constitution. This is the culture of Bharata Bachao right from the beginning, from 2022 onwards. So whenever we conduct a meeting, we start with this preamble of the constitution. నేను ఇది చదువుతాను, మీరు రిపీట్ చేయండి. ఓకే? భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై రాజ్యాంగం. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని.